హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. సో ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, మరియు ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి హీలియోఫిజిక్స్ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. సూర్యుడి గురించి అధ్యయనం చేసేటువంటి భౌతిక శాస్త్రాన్ని హీలియోఫిజిక్స్ అంటారు. ఈ హీలియోఫిజిక్స్లో మీకు మల్టిపుల్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే, నేను 3 రకాలైనటువంటి టాపిక్స్ని దీనికి సంబంధించి ఇంటర్లింక్ చేసుకుంటూ వస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెంబర్ 1, 2018 సంవత్సరంలో యూజిన్ పార్కర్ పేరు మీద నాసా ప్రయోగించినటువంటి సోలార్ పార్కర్ ప్రోబ్. యూజిన్ పార్కర్ పేరు మీద నాసా ప్రయోగించినటువంటి సోలార్ పార్కర్ ప్రోబ్. నెంబర్ 2, 2023లో ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య L1, లాగ్రాంజియన్ పాయింట్కి వెళ్ళినటువంటి ఆదిత్య L1. నెంబర్ 3 ఈజ్ నథింగ్ బట్ ఇస్రో మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఉమ్మడిగా ప్రయోగించినటువంటి ప్రోబా 3. ఈ మూడింటి నుంచి క్వశ్చన్ లేకుండా కనీసం 1 లేదా 2 క్వశ్చన్స్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ నుంచి క్వశ్చన్ రావచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్ మీద రావచ్చు. ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్లో సోలార్ పార్కర్ ప్రోబ్ ఎప్పుడు లాంచ్ చేశాడు? 2018లో నాసా ప్రయోగించినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మిషన్ ఈస్ సోలార్ పార్కర్ ప్రోబ్. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ 2023లో ఇస్రో ప్రయోగించినటువంటి పాయింట్ ఈస్ ఆదిత్య L1. ప్రోబా 2024 సంవత్సరంలో ఇస్రో మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఉమ్మడిగా ప్రయోగించినటువంటి మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఈ ప్రోబా 3. మరి ఇవి ఏ స్థానాలకు ప్రవేశించబడ్డాయి? సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద కాన్సెప్ట్ కాల్ సోలార్ పార్కర్ ప్రోబ్ హ్యాస్ బీన్ లాంచ్డ్. సోలార్ పార్కర్ ప్రోబ్ని ఏ ప్రాంతంలోకి ప్రయోగించారంటే సూర్యుడికి అత్యంత సమీపంగా. ఓకే, 28 డిసెంబర్ 2023 ఇట్ హాస్ రీచ్డ్ టు ద నియరెస్ట్ పాయింట్ ఆఫ్ ద సన్. నియరెస్ట్ పాయింట్ అంటే సూర్యుడి నుంచి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరంలో. సూర్యుడి నుంచి 6.1 మిలియన్ కిలోమీటర్ల దూరం కూడా అత్యంత సమీపం. ఇప్పటివరకు ఏ స్పేస్ క్రాఫ్ట్ అంత దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, కరోనల్ మాస్ ఎజెక్షన్ గురించి కావచ్చు, సోలార్ వేవ్స్ గురించి కావచ్చు, సోలార్ విండ్స్ గురించి అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ సోలార్ పార్కర్ ప్రోబ్. ఇట్ రీచ్ 6.1 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద సన్. ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. నౌ ఆన్ December 28, 2024 సోలార్ పార్కర్ ప్రోబ్ హ్యాస్ రీచ్డ్ టు ద నియరెస్ట్ పాయింట్ ఆఫ్ ద సన్. అండ్ ఆదిత్య L1 ఇది భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళింది. ఇది సూర్యుడి నుంచి 6.1 మిలియన్ కిలోమీటర్స్, వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇది భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్. ఇంకొంచెం దానికి సంబంధించి కాన్సెప్చువల్ క్లారిటీ చెప్తాను చూడండి. సన్కి భూమికి మధ్య ఉన్నటువంటి దూరం, ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఈస్ 150 మిలియన్ కిలోమీటర్స్. యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ Sun and Earth is 150 million kilometers, which is popularly called as 1 astronomical unit. దీన్ని ఏమంటారు? ఒక astronomical unit అంటారు. This is called as what? 1 astronomical unit. ఇప్పుడు సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంది? 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఆదిత్య L1 ఉన్నాను. ఆదిత్య L1 is located at 1.5 million kilometers from the sun. Whereas in the case of solar Parker probe is located 6.1 million kilometers from sun. Okay, solar Parker probe. Okay, so this is the important thing. Whereas in the case of Proba 3 has been launched. Proba 3 has been launched in LEO. Low Earth orbit loki, LEO loki, ఈ Proba 3 has been launched. So this is the basic factual based information with reference to this particular segment. Okay. సో ఈ Proba 3 మరియు ఆదిత్య L1ని ఇస్రో సహకారంతో లాంచ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్స్, మల్టిపుల్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆదిత్య L1లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ పేలోడ్స్, వాటి యొక్క లక్ష్యాలు ఏ సంస్థలు తయారు చేశాయి. ఓకే, సో ఆదిత్య L1లో ఏమేమి క్వశ్చన్స్ రావచ్చున్నాను? సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆదిత్య L1. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆదిత్య L1. ఆదిత్య L1 మరియు సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆదిత్య L1తో పాటుగా వీ కెన్ ఆల్సో విట్నెస్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఆదిత్య L1 యొక్క సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్తో పాటుగా సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏం చూడవచ్చు అంటే, దీంట్లో సెకండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆఫ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ఏ సంస్థలు తయారు చేశాయి, విచ్ ఆర్గనైజేషన్స్ డెవలప్డ్ దిస్, అండ్ ఈ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క లక్ష్యాలు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు లుక్ ఎట్ ద పాపా ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య 2024 సంవత్సరంలో ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య has detected the coronal mass ejection. సో సూర్యుడి నుంచి వచ్చేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి అయస్కాంత తరంగాలు భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలోకి ప్రవేశించిన తర్వాత భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేసేటువంటి కాంపోనెంట్స్ని కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారు. ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. హీలియో ఫిజిక్స్లో ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్ ఎలా వస్తే ఇలా అడుగుతాడు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్ అడిగితే మాత్రం కరోనల్ మాస్ ఎజెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్. కమింగ్ బ్యాక్ టు దిస్, సో ఆదిత్య L1లో ఇన్స్టాల్ చేసినటువంటి పాపా PAPA. వాట్ ఈస్ PAPA? ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య. ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అనేటువంటి ఈ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ 2024 సంవత్సరంలో సూర్యుడి నుంచి విడుదలైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి కరోనల్ మాస్ ఎజెక్షన్ గుర్తించింది. సో నౌ ద కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ కరోనల్ మాస్ ఎజెక్షన్. కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయని చూద్దాం. సో అసలు కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కరోనల్ మాస్ ఎజెక్షన్? అండ్ సూర్యుడి యొక్క కరోనా నుంచి విడుదలయ్యే అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు, ద మ్యాగ్నెటిక్ రేడియేషన్ దట్ ఎమిట్స్ ఫ్రమ్ ద సన్ ఈజ్ కాల్డ్ as coronal mass ejection. The magnetic radiation that emits from the sun is called as coronal mass ejection. CMA అని అంటారు, coronal mass ejection. యూపీఎస్సీలో ఒక అద్భుతమైన క్వశ్చన్ అడిగాడు దీని మీద. కరోనల్ మాస్ ఎజెక్షన్ యొక్క ప్రభావాల్లో సరైన దాన్ని గుర్తించండి, సరికాని దాన్ని గుర్తించండి. ఒక 7 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలోనే పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇస్తాడు. యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఈ ఎస్ఎన్టీ క్వశ్చన్ పేపర్ సెక్టర్స్ ఎవరో కానీ చాలా యూనిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. సో కమింగ్ బ్యాక్ టు దిస్, కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటే ఎలా వస్తుందంటే సూర్యుని యొక్క అయస్కాంత క్షేత్రం నుంచి సూర్యుడి యొక్క కరోనాను ద అవుటర్ లేయర్ ఆఫ్ ద సన్ ఈస్ కాల్డ్ as వాట్? కరోనా. సూర్యుని యొక్క అయస్కాంత బాహ్య ప్రాంతాన్ని ఏమంటారు? కరోనా అంటారు. ఈ కరోనా నుంచి కొంత మేరకు ద్రవ్యరాశి బయటికి నెట్టివేయబడుతుంది. ఎందుకు నెట్టివేయబడుతుంది అంటే ప్రతిరోజు సన్లో 2 types ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఎవ్రీ స్టార్ విల్ బి హ్యావింగ్ 2 ఆపోజిట్ ఫోర్సెస్. వన్ ఈజ్ టువర్డ్స్ ద సెంటర్ అండ్ అనదర్ వన్ ఈజ్ టువర్డ్స్ ద పెరిఫరీ. ఓకే, కేంద్రకం వైపుగా వచ్చేటువంటి సూర్యుని యొక్క శక్తిని, కేంద్రకం వైపుగా వచ్చేటువంటి సూర్యుని యొక్క కాంపోనెంట్ని గ్రావిటేషనల్ కొలాప్స్ అంటారు. దాన్ని ఏమంటారు? గ్రావిటేషనల్ కొలాప్స్ అంటారు. గ్రావిటేషనల్ కొలాప్స్. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఆ గ్రావిటేషనల్ కొలాప్స్ పైకి నెట్టేటువంటి దాన్ని ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ లేదా కేంద్రక సంలీన శక్తి ఏం చేస్తుంది? దాన్ని పైకి నెట్టేస్తుంది. ఈ రెండింటి మధ్య సమతూకం అన్ని వేళలో అన్ని వైపులు ఒకే రకంగా ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్సెస్, ఆ ఇంపర్ఫెక్షన్స్, ఈ రెండింటి ఒకవైపు నుంచి కేంద్రకం వైపు వచ్చేటువంటి శక్తి కావచ్చు, కేంద్రకం నుంచి బయటికి నెట్టే శక్తి కావచ్చు, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అసమతూకం వల్ల కొద్ది మోతాదులో ద్రవ్యరాశి లేదా మాస్ బయటికి విడుదల చేయబడుతుంది. దట్ మాస్ ఈజ్ కాల్డ్ as వాట్? కరోనల్ మాస్ ఎజెక్షన్. కానీ సూర్యుడి నుంచి విడుదలైనటువంటి ఈ ద్రవ్యరాశి యొక్క కాంపోనెంట్ ఎక్కడికి రీచ్ అవుతుంది అంటే ఇట్ విల్ డైరెక్ట్లీ డైరెక్ట్గా ఒక ప్లానెట్ని ఇది ప్రభావితం చేయదు. ఎలా ప్రభావితం చేస్తుంది? ఆ ప్లానెట్ యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తుంది. దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ప్లానెట్ మీద కనపడదు. సో ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ దిస్ ప్లానెట్, దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ దిస్ ప్లానెట్, దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎప్పుడైతే సూర్యుడి నుంచి వచ్చినటువంటి అయస్కాంత క్షేత్రం కరోనల్ మాస్ ఎజెక్షన్ వీటి యొక్క అయస్కాంత క్షేత్రంలోకి ఇలా వెళ్తూ ఎప్పుడైతే భూమి దగ్గరికి వచ్చిందో భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఫ్లిప్ చేస్తుంది. ఎప్పుడైతే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ఫ్లిప్ అయిపోతుందో ఆటోమేటిక్గా భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దెబ్బతింటే, చేంజెస్ వస్తే భూమి మీద ఉన్న విద్యుత్ అయస్కాంత క్షేత్రంతో పనిచేసే ప్రతి ఒక్కటి ప్రభావితం అవుతుంది కదా. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ కరోనల్ మాస్ ఎజెక్షన్. సో కరోనల్ మాస్ ఎజెక్షన్ భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలోకి వెళ్ళటం వల్ల యాజ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్ ఇట్ కంప్లీట్లీ చేంజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ డైనమిజం. ఓకే, అప్పుడు ఏమేం చేస్తుంది? అరోరా బోరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ని ప్రభావితం చేస్తుంది. నెంబర్ 2, ఇట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ద మల్టిపుల్ డైనమిక్స్ కాల్డ్
భూమి మీద విద్యుదయస్కాంత క్షేత్రంతో పనిచేసేవి, భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి శాటిలైట్లు వంటి అనేక రకాలైనటువంటి అంశాలు ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల ప్రభావితం చేయబడతాయి. ఇది కరోనల్ మాస్ ఎజెక్షన్కి సంబంధించినటువంటి కాంపోనెంట్ అనమాట. ఓకే, మీకు హీలియోఫిజిక్స్ మీద ఈ 2 డైమెన్షన్స్లో క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆదిత్య L1 మీద కావచ్చు, సోలార్ పార్కర్ ప్రోబ్ మీద కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రోబా 100% మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్. ఇవి అడుగుతూ వీటిని డైరెక్ట్ ఇలా లీనియర్గా అడగడు, వీటిని దేంతో లింక్ చేస్తాడు, కరోనల్ మాస్ ఎజెక్షన్తో లింక్ చేసినప్పుడు మాత్రం మీరు చాలా అద్భుతంగా ఆన్సర్ చేయగలిగితే దెన్ యూ కెన్ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.